ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ విషయంలో బీజేపీని ఒప్పిస్తానన్న పవన్ ఆ మేరకు దారికి తెచ్చేశారు. ఈ క్రమంలో ఓ కీలక అంశంపై ఇవాళ ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు పాతవే అయినా ఇప్పటి వరకు వాటిని బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కూడా అదే విషయాలను ప్రస్తావిస్తూ కేంద్ర సంస్థలతో దర్యాప్తు కోరారు. ఏపీలో 2019 జూన్ నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ, జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇందులో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో 35,141 కోట్ల అక్రమాలు జరిగాయని పవన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ ప్రజాప్రతినిధి విజిలెన్స్ దర్యాప్తు కోరినట్లు పవన్ తెలిపారు. కానీ ప్రభుత్వం ఈ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల ధరల్ని ఎడాపెడా పెంచేసి భూములిచ్చిన యజమానులకు తక్కువ ధరలు చెల్లించి మిగతా డబ్బులు వైసీపీ నేతల జేబుల్లో వేసుకున్నారని పవన్ ఆరోపించారు.